గైస్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ డ్రీమ్ హౌస్ అండి. సో గైస్ ఈరోజు మనం వచ్చేసి 2 BHK హౌస్ సేల్కి అయితే వచ్చామండి. అండ్ ఇది ఎక్కడ ఉందంటే మనకు మన జోలాపురం నుంచి మన కేస్కినాల్ దగ్గర నుంచి జోలాపురం వెళ్ళే రూట్ లో మనకు వచ్చేసి ఈ హౌస్ కొంచెం కిందకు ఉంటుందని ఇదైతే హౌస్ సేల్కి వచ్చింది. సో ఇది ఎంత ఉంది ఏంటి అనేది చెప్పాలంటే ఫస్ట్ మీరు హౌస్ చూడండి. సో ఈ హౌస్ వచ్చేసి వీళ్ళు 6 years బ్యాక్ అనమాట కట్టించారు. సో ప్రజెంట్ అయితే సేల్ పెట్టారు. సో వాళ్ళకి మనీ అవసరం ఉండి దానికైతే సేల్ చేస్తున్నారు. సో ఇది అండి ఈ హౌస్ వచ్చేసి ఒక చిన్న ఫ్యామిలీకి బాగుండాలి, మాకు కొంచెం చిన్నగా ఉన్నా పర్లేదు, మంచిగా నీట్ ఒక హౌస్ ఉండాలి, కొంచెం చిన్న హౌస్ అయినా పర్లేదు, 2 BHK అనుకుంటే ఈ హౌస్ తీసుకోవచ్చు. సో ఈ హౌస్ మొత్తం చూద్దాము ఎలా ఉంది ఏంటి క్లియర్ గా చూసి మనమైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫస్ట్. ఓకే గైస్ మనం వచ్చేసి హౌస్ ముందు చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి ఇది హౌస్ బయట అండి. సో టైల్స్ అలాగే ఉండదు, సో ప్లెయిన్ గా ఉంటుంది. సో మంచి కలరింగ్ అయితే బాగుంది. అండ్ హౌస్ సెంటరింగ్ లో మనం చూసుకుంటే బయట వచ్చేసి మనకు టాయిలెట్ బాత్రూమ్ అయితే ఉంటుందండి. సో ఇది వచ్చేసి వెస్టర్న్ టైప్ బాత్రూమ్ అనమాట. అండ్ ఇది కాకుండా మనకు రైట్ సైడ్ లో చూసుకుంటే ఇట్ సైడ్ వచ్చేసి చిన్న మనకు కాంపౌండ్ వాల్ లా ఉంటుంది స్పేస్. సో ఇక్కడ మనకు వచ్చేసి వెస్టర్న్ టైప్ టాయిలెట్స్ అయితే ఉన్నాయి మనకు కనిపిస్తుంది. సో అక్కడ వచ్చేసి వెస్టర్న్ టైప్ టాయిలెట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఈ హౌస్ కి సంబంధించిన మెయిన్ ఫ్యూజ్ బాక్స్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి వాటర్ ట్యాప్ ఉంటుందండి. ఇది వచ్చేసి మనకు బట్టలు వాష్ చేసుకోవడానికి కానీ లేకపోతే ఏదైనా ప్లేట్స్ క్లీన్ చేసుకోవడానికి ఇక్కడ బయట అయితే మనం ఒక వాషింగ్ ఏరియా లాగా దీని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో హౌస్ ముందు మనం చూసుకుంటే ఒక 10 feet ఉంటుందండి. సో 10 feet బిలోనే ఉండొచ్చు ఇదైతే రోడ్డు. సో 10 feet బిలో ఉంటుంది. అండ్ అక్కడ సైడ్ నుంచి మనకు వచ్చేసి ఒక ఎంట్రీ ఉంటుంది. అండ్ హౌస్ బ్యాక్ సైడ్ నుంచి కూడా మెయిన్ రోడ్ ఉంటుందన్నమాట. కేస్కినాల్ దగ్గర ఉండే మెయిన్ రోడ్ అనమాట. అక్కడ కూడా బైక్స్ పార్క్ చేసి ఇక్కడ కిందికి రావచ్చు డైరెక్ట్ గా. అండ్ ఇది వచ్చేసి మనం చూసుకుంటే హౌస్ లోకి ఫస్ట్ ఎంటర్ అయితే ఇది హాల్ అండి. ఈ హాల్ వచ్చేసి కొంచెం చాలా సింపుల్ గా ఉంటుంది అండ్ కొంచెం ఓల్డ్ లుక్ లో ఉంటుంది. ఎందుకంటే ఇది 6 years బ్యాక్ కట్టారు కాబట్టి ఇది అప్పుడు లుక్ లో ఉంటుంది అనమాట. కొంచెం పియూపీస్ కానీ కబోర్డ్స్ కానీ ఉండవు, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఇది వచ్చేసి కొంచెం 6 years ఓల్డ్ హౌస్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి హాల్ మొత్తం ఇలా పెద్దగా ఉంటుంది. సో హౌస్ లో మొత్తం లైటింగ్ అయితే లేదండి, ఎందుకంటే వీళ్ళు ఇల్లు సేల్ చేయడానికి పెట్టారు కాబట్టి మొత్తం లైట్స్ అన్ని తీసేశారు. ఇక్కడ చూసుకుంటే మనకు ఏదైనా వస్తువులు పెట్టుకోవడానికి చిన్న ర్యాక్ లాగా ఇలా 3 parts పెట్టారు. అండ్ ఇక్కడ హౌస్ మనకు ముందు చూసుకుంటే ఫ్యూజ్ బాక్స్ అండి, ఇది హౌస్ కి సంబంధించిన ఫ్యూజ్ బాక్స్ ఇది. అండ్ ఇంకా హౌస్ లో మనకు చూసుకుంటే పియూపీ అయితే లేదు, అది ఒకటి గుర్తుపెట్టుకొని. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి ఇక్కడ స్విచ్ బోర్డ్ ఏరియా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక స్విచ్ బోర్డ్ ఏరియా ఉంది. అండ్ మనకు వచ్చేసి ఈస్ట్ సైడ్ వచ్చేసి ఇంకొక డోర్ ఎంట్రీ అయితే ఉంటుందండి. సో వచ్చేసి ఈస్ట్ సైడ్ హౌసింగ్ ఎంట్రీ డోర్ అనమాట ఇంకొకటి. సో ఇక్కడ నుంచి మనం ఇందాక చెప్పిన టాయిలెట్ అయితే మనకు వెళ్ళొచ్చు, ఇటు నుంచి మనం చూసుకోవచ్చు అనమాట. ఇందాక మనం చూసిన టాయిలెట్ కి ఇటు సైడ్ నుంచి వెళ్ళొచ్చు. సో ఇంకా మనం వచ్చేసి ఈ డోర్ క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకుంటే ఇక్కడ టాయిలెట్ పైన వచ్చేసి స్పేస్ చూడండి. సో మనకి ఏదైనా వస్తువులు ఏమైనా పెట్టుకోవాలంటే పైన అవసరం లేనివి అన్నీ అక్కడ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు బాత్రూమ్ సంబంధించిన స్విచ్ బోర్డ్ అనమాట ఇక్కడ ఉంటుంది. సో ఇది అండి ఇక్కడ. అండ్ ఇక్కడ నుంచి మనం చూసుకుంటే ఈ డోర్ కి పక్కనే మనకు చిన్న వెంటిలేషన్ కోసం కిటికీలు ఉంటాయి. సో ఇది వచ్చేసి కొంచెం పాతకాలం కిటికీ అనమాట. సో ఇది వచ్చేసి మనకు వెంటిలేషన్ కోసం కిటికీలు అనమాట. సో రీసెంట్ గా ఇదంతా పెయింటింగ్ చేశారు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఈ రూమ్ లో మనకి 2 bedrooms ఉంటాయి. సో 2 bedrooms కి వెళ్ళే దగ్గర మనకు వచ్చేసి చూసుకుంటే మిడిల్ లో ఇది టీవీ వాల్ ఏరియా. సో ఇక్కడ టీవీ వాల్ ఏరియా సెట్ చేసుకుంటే మనకి ఇక్కడ స్విచ్ బోర్డ్ ఉంటుంది టీవీస్ కోసం సంబంధించింది. అండ్ ఇక్కడ ఒక మనకు రూమ్ ఉంది, బెడ్రూమ్. వెయిట్ లైట్ ఆన్ చేసుకో, నా ఫ్లాష్ ఆన్ చేస్తుంది. ఓకే రన్నింగ్ ఉందా? సో మనం వచ్చేసి చూసుకునేది బెడ్రూమ్ అండి. సో బెడ్రూమ్ వచ్చేసి కొంచెం చిన్నగా ఉంటుంది అండ్ పొడవుగా ఉంటుంది అనమాట. అండ్ కబోర్డ్స్ ఏమి ఉండవు అండ్ ర్యాక్స్ కూడా లేవు అనమాట. సో ప్లెయిన్ ఒక చిన్న రూమ్ లా ఉంటుంది. సో మనకు పైన ఏదైనా వస్తువులు పెట్టుకోవాలంటే పైన వస్తువులు పెట్టుకోవడానికి అయితే ఉంటుంది చూడండి. ఓకే సో మనకి ఏదైనా వస్తువులు లాంటివి ఏమైనా స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకోవాలంటే పైన పెట్టుకోవచ్చండి. అండ్ ఇక్కడ కొంచెం చీకటిగా ఉంటుంది ఈ హౌస్ లో, ఎందుకంటే ఇక్కడ లైటింగ్ ఏం లేదు. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. సో వచ్చేసి మనం అటాచ్డ్ బాత్రూమ్ కింద పెట్టుకోవచ్చు. అండ్ లేకపోతే వాషింగ్ మిషన్ యూజ్ చేసుకోవడానికి కూడా ఈ రూమ్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీనిపైన మనకు సేమ్ బయట ఉన్నట్టే స్పేస్ అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు ఎటువంటి వస్తువులు ఏమైనా పెట్టుకోవాలంటే స్టోరేజ్ వాళ్ళు పెట్టుకోవచ్చు అనమాట ఈ రూమ్ లో. అండ్ ఈ రూమ్ లో వచ్చేసి మనం చూసుకుంటే అక్కడ పైన చూడండి ట్యూబ్లైట్ పెట్టుకోవడానికి అయితే స్పేస్ ఉంది. సో ట్యూబ్లైట్ అక్కడ సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ రూమ్ కి సంబంధించిన అయితే స్విచ్ బోర్డ్ ఇదండి. సో స్విచ్ బోర్డ్స్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయి. సో పర్లేదండి హౌస్ అయితే బాగుంది. బట్ ఏమంటే చిన్న చిన్న మోడిఫికేషన్స్, కొన్ని రిపేరింగ్ వర్క్స్ కానీ, కొన్ని ప్లంబింగ్ వర్క్స్ కానీ, లేకపోతే ఎలక్ట్రికల్ వర్క్స్ ఇలాంటివి చేయించుకుంటే హౌస్ అయితే బాగుంటుంది. వచ్చేసి ఇందాక చూసిన రూమ్ లో కాకుండా ఈ రూమ్ లో చూస్తే మీకు బాగా క్లియర్ గా అనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ లైట్ ఉంది.
సో చూసుకొని రూమ్ అయితే మొత్తం విశాలంగా ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడైతే ఎటువంటి ర్యాక్స్ కానీ ఎటువంటి పియూపీస్ కానీ ఏమి ఉండదు. సో సింపుల్ గా పొడవుగా ఉంటుంది. అండ్ పైన ఏదైనా వస్తువులు పెట్టుకోవడానికి, సో వస్తువులు పెట్టుకోవడానికి అయితే మనకు స్పేస్ ఉంది. అండ్ ఈ రూమ్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్ ఏరియా ఇది. ఇక్కడ వచ్చేసి మనకు ట్యూబ్లైట్ సెట్ చేసుకోవచ్చు. సో ట్యూబ్లైట్ అక్కడ ఉందన్నమాట. సో ఇదే అండి ఈ రూమ్ లో. అండ్ ఇక్కడ వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ చూసుకోండి. ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ మనకి ఇక్కడ ఉంటుంది అనమాట. సో వీళ్ళైతే ఇక్కడ వీళ్ళు టైల్స్ వేసి అటాచ్డ్ బాత్రూమ్ మొత్తం కవర్ చేసేసారు. సో డోర్ పెట్టించుకోవాలి. సో అది ఫిట్ చేసుకుంటే బాగుంటుంది. సో సింపుల్ గా ఉంటుందండి హౌస్, పెద్దగా ఏమి ఉండదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బయటకు వెళ్దాం. బయటకు వచ్చి చూసుకుంటే కిచెన్ ఉంటుంది. సో కిచెన్ వచ్చేసి చాలా పెద్దగా ఏమి ఉండదండి, సింపుల్ గా చిన్నగా ఉంటుంది. సో ఇదే అండి కిచెన్. సో ఇది కొంచెం ఓల్డ్ హౌస్ కాబట్టి ఎగ్జాస్ట్ ఫ్యాన్ కోసం హోల్స్ కానీ లేకపోతే వేరే వేరే ఐటమ్స్ పెట్టుకోవడానికి అయితే ఉండదు. సో సింపుల్ గా మనకైతే కిచెన్ ఇలా ఉంటుంది అనమాట. సో టైల్స్ వేసి పెట్టారు. సో ఆయిల్ మార్క్ ఏమైనా పడకుండా. సో ఇది కిచెన్ సెటప్ ఏరియా అనమాట. అండ్ పక్కనే వాష్ బేసిన్ కూడా ఉందండి. సో వాటర్ కూడా మనకైతే కంటిన్యూ వస్తుంది. అండ్ పైన చూసుకుంటే మనకు కిచెన్ కి సంబంధించిన వస్తువులు పెట్టుకోవడానికి అయితే చిన్న స్పేస్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ప్లేట్లు కానీ లేకపోతే మిక్సీలు కానీ ఇలాంటివి ఏమైనా పెట్టుకోవడానికి చిన్న చిన్న గూళ్ళు ఉన్నాయి. సో ఇది అండి కిచెన్. సో సింపుల్ గా బాగుంది. అండ్ ఇక్కడ మనకు ట్యూబ్లైట్ కాకుండా చిన్న లైట్స్ పెట్టుకోవడానికి కూడా మనకి స్పేస్ అయితే ఉంది. ఇది అనమాట కిచెన్ మొత్తానికి. సో వెయిట్ కట్ చేయలేదు అర్ధా కోసం, ఇంకేం లేదు, ఇంతే హాల్. మనం పైకి వచ్చి చూసుకుంటే చిన్న ఒక మనకు పెంట్ హౌస్ లా ఉందండి. సో చిన్న వీళ్ళు రూమ్ వేసుకున్నారు, బట్ మరీ పెద్దగా ఏం లేదు, చిన్నగా ఉంటుంది. సో మీరు దీన్ని ఏదైనా వస్తువులు పెట్టుకోవడానికి కానీ లేకపోతే మీకు స్టడీ రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో చిన్న రూమ్ పెట్టుకున్నారు వీళ్ళు. సో అక్కడ వస్తువులు పెట్టుకోవడానికి కబోర్డ్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి చిన్న ఒకరు పడుకోవడానికి లేకపోతే మన ఇంట్లో ఎవరైనా ఓల్డేజ్ వాళ్ళు ఉంటే వాళ్ళకు పెట్టడానికి అనమాట ఒక సపరేట్ రూమ్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా బాత్రూమ్ అవన్నీ కూడా కింద ఉన్నాయి కాబట్టి కింద యూజ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు చూసుకుంటే వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి 2. సో ఇది అండి ఈ హౌస్ లో. సో పైన వచ్చేసి కొంచెం స్పేస్ బాగా ఉంది పెద్దగా. అండ్ ఇది కొంచెం ఎక్స్టెన్షన్ చేసి మొత్తం పెద్దగా కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు కట్టుకోవాలంటే కూడా ఇలా ఆల్రెడీ పిల్లర్స్ ఇక్కడ పెట్టారు చూడండి. సో పిల్లర్స్ తో కనెక్షన్ చేసుకొని డైరెక్ట్ మనం మళ్ళీ కట్టించుకోవచ్చు. సో ఇది అండి పైన హౌస్ అయితే ఇలా ఉంటుంది. సో గైస్ హౌస్ మొత్తం చూసారు కదా. సో కింద వచ్చేసి మనకు హౌస్ 2 BHK ఉంది, పైన వచ్చేసి ఒక పెంట్ హౌస్ లో ఉంటుంది అనమాట. అండ్ ఈ హౌస్ కి వచ్చేసి మనకు కావాల్సిన ఫైనల్ ఏంటి సైజ్ వేసి ఇందులో ప్లస్ ఏంటి అవే మనకు కావాల్సింది. సో ఈ హౌస్ సైజ్ వచ్చేసి మనకు 18x45 అండి. సో 18x45 అంటే మనకి ఇది ఎంత వస్తుంది, 1.86 సెంట్స్, 1.86 సెంట్స్ అనమాట. అండ్ దీనికి వీళ్ళు చెప్పే ప్రైస్ వచ్చేసి మనకు 24 lakhs అనమాట, 24 లక్షలు. అండ్ ఈ హౌస్ కి వచ్చేసి ట్యాప్ కనెక్షన్స్ అన్ని ఉన్నాయి. అండ్ వాటర్ కూడా డే బై డే వస్తుంది అనమాట. అండ్ దీనికి వచ్చేసి ల్యాండ్ కి పట్టా ఉందన్నమాట. సో రిజిస్ట్రేషన్ అయితే మీరు పట్టా తీసుకున్న తర్వాత దాని రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవచ్చు. పట్టా అయితే ఉంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ ఇది వచ్చేసి మనకు కేసీఆర్ పక్కనే ఉంటుంది. అండ్ మనకు వచ్చేసి ఇటు చూసుకుంటే మనకు కిమ్స్ హాస్పిటల్ దగ్గర ఉంటుందండి. అండ్ ఇంకోటి రైట్ సైడ్ లో చూసుకుంటే అగ్రసేని హాస్పిటల్ ఉంటుంది. సో జోలాపురంలో ఈ హౌస్ అనేది సేల్ ఉందంటే చాలా మందికి తెలుసు. జోలాపురం అనేది చాలా మిడిల్ లో ఉంటుంది, కర్నూలులో అన్నిటికీ చాలా ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు చూసుకోండి అండ్ బోర్ లేదు. అండ్ ఇంకోటి వచ్చేసి సంపు లేదండి, బట్ వాటర్ ట్యాప్ కనెక్షన్ ఉంది. డే బై డే వాటర్ అయితే వస్తుంది కంటిన్యూగా, ఎటువంటి వాటర్ ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇది అండి ఈ హౌస్ గురించి. సో ఇంకా ఈ హౌస్ గురించి తెలుసుకోవాలంటే లేదా ఎవరైనా మేము తీసుకోవాలి మాకు ఎక్కడ ఉందో చూడాలి అని అనుకునే వాళ్ళైతే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మా కాంటాక్ట్ నెంబర్ కింద పెడతాము. సో మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఈ హౌస్ గురించి ఏమైనా డీటెయిల్స్ అని తెలుసుకోవాలంటే లేకపోతే మీకు ఏమన్నా చూడాలి అనుకుంటే మా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకా ఈ వీడియో వచ్చేసి ఇంతతో ఎండ్ చేస్తామండి, ఎందుకంటే హౌస్ ఏం పెద్దగా ఉండదు. సో సింపుల్ గా నీట్ అండ్ క్లీన్ గా ఉంటుంది. సో ఎవరైనా తక్కువ బడ్జెట్ లో ఒక మంచి హౌస్ కావాలి, మేము తక్కువ బడ్జెట్ లో సిటీలో చూస్తున్నాము, ఒక చిన్న ఫ్యామిలీకి మాకు కావాలి అని అనుకునే వాళ్ళకి ఈ హౌస్ అయితే బాగా సెట్ అవుతుంది. సో ఇది అండి ఈ హౌస్ గురించి. సో ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తున్నాం. అండ్ బై.